హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు, మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను చూపించబోతున్నాను అదిరిపోయే గుమగుమలాడే వంకాయ కారం వేపుడు. వంకాయ ఏంటి, కారం ఏంటి, వేపుడు ఏంటి, అది కూడా మళ్ళీ గుత్తి వంకాయ కానే కాదు, ఇది నల్ల వంకాయ, పొడుగు వంకాయ. అండ్ దీనికి ఫస్ట్ మనకి కారం ప్రిపరేషన్ ఉంటుంది. ఈ కారం ఎలా చేయాలో చూసుకొని ఆ తర్వాత వంకాయల పొయ్యి మీద వేద్దాం. షాల్ వి స్టార్ట్? మనకి వంకాయ కారం చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి. ఇందులో ఏది ఎక్కువ టైం తీసుకుంటుందో దాన్ని ముందుగా వేయాలి. అందుకని దాన్ని బట్టి నేను ముందుగా పల్లీలు వేస్తున్నాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు. నేను ఇది 1/2 కిలో వంకాయ లెక్క. ఇది మీరు ఈ కారాన్ని విడిగా కూడా చేసి పెట్టుకున్నట్టయితే ఏ కర్రీస్లోనే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 1.5 ఇంచ్ ఆఫ్ ఎండు కొబ్బరి. ఇవి రెండు వేగటానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఈ రెండింటిని ముందుగా వేశాను. కడాయి కొంచెం వేడెక్కగానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. అంటే వితిన్ 1.5 మినిట్. వేయించేటప్పుడు ఇట్లాగా అటు ఇటు అనటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక సైడ్ మాడి ఒక సైడ్ కాలక అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలాగ వేయిస్తూ ఉండాలి. అండ్ నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను సో దట్ మాడకుండా ఉంటాయి. పల్లీలు, ఎండు కొబ్బరి మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్లో వేగిపోయినాయి. మనకి ఆ వాసనే చెప్పేస్తుందండి ఎంత వేగినాయి అనేది. సో ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు కూడా వేసేస్తున్నాను. నువ్వులు వేసాక ఒక 30 సెకండ్స్ ఫ్లేమ్ ఉంచాను. ఆ తర్వాత తీసేస్తున్నాను. ఎందుకంటే పెంక మీద ఉన్న వేడితోటి కూడా నువ్వులు వేగిపోతాయి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులో 5-6 వెల్లుల్లి వేస్తున్నా. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. 3 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. వీటిని జస్ట్ మిక్సీ పట్టుకుందాం. సో ఒక కడాయి తీసుకున్నాను. నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఇది మనం ఫ్రై చేయబోతున్నాం వంకాయలని. ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేస్తున్నాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. తాలింపు వేసినప్పుడు మాడకుండా ఉండాలంటే ఆయిల్ మరీ కాగద్దు అండ్ లో ఫ్లేమ్ మీద ఉండాలి మంట ఎప్పుడు. అండ్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసేస్తున్నా. 2 రెడ్ చిల్లీస్, 1 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నా. తాలింపు త్రూ అవుట్ ద లెంగ్త్ వేగుతూనే ఉంటుంది కాబట్టి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది హాఫ్ ఫ్రై అయింది చూసారా. వంకాయ ఫ్రై అయ్యే టైంలో మిగతాది కూడా ఫ్రై అయిపోతుంది. ఉల్లిపాయ కూడా మరీ వేగక్కర్లేదు. ఉల్లిపాయ వేసిన 30 సెకండ్స్లో నేను వంకాయలు వేసేస్తున్నాను. 1/2 కిలో వంకాయలు చక్కగా ఉప్పు నీళ్ళల్లో కోసి పెట్టుకుంటే ఏమైందంటే వంకాయ కండ్రెక్కకుండా ఉంటుంది, చేదు రాకుండా ఉంటుంది. అండ్ తెల్ల వంకాయ నల్ల గుండు వంకాయతో పోలిస్తే ఈ నల్ల వంకాయలకి చేదు రావటం అనే స్వభావం చాలా తక్కువ. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్లో పెట్టాను. ఇలా వంకాయ వేసి తాలింపుతో సహా అన్నీ కలిపేసి ఇందులో ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నా. పసుపుతో పాటు కర్రీని మగ్గనిస్తున్నా ఒక 2 నిమిషాల పాటు. మీడియం ఫ్లేమ్ మీద ఇలాగా 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఇలా మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఇంక నుంచి లైట్గా ఫ్రై చేసుకుంటూ వెళ్దాం. నేను 1 టీ స్పూన్ ఫుల్ ఉప్పు వేసేస్తున్నాను సో దట్ వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి. ఉప్పు వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం సో దట్ వంకాయ మనకి బాగా మగ్గిపోయి వేయించడానికి రెడీగా ఉంటుంది. వావ్, 5 మినిట్స్ నుంచి మంచిగా ఉడుకుతుంది, వేగుతుంది వెరీ లో ఫ్లేమ్ మీద. ఇంకా ఇప్పటి నుంచి వేయించుకుందాం మనం. నేను జస్ట్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను స్టవ్. అండ్ ఇందులో పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాయి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కర్రీలో వేయటం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. వంకాయ ఉడకటం అయిపోయింది. మీడియం ఫ్లేమ్ మీద వేగుతూ ఉడకటం అనేది స్టార్ట్ అయింది. మనకి ఉడికిందా లేదా డౌట్ వస్తే కనుక ఒక్కసారి ఇట్లా చెక్ చేసుకోండి. చక్కగా పూర్తిగా ఉడికిపోయింది. ఈ టైంలో నేను మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసేస్తున్నాను. ఇలా అన్నీ కలిపేసి కొత్తిమీర కూడా చల్లుకొని అండ్ ఇలా దించేస్తున్నాం. స్టవ్ కట్టేస్తున్నాం. అద్భుతమైన రుచితో కూడిన వంకాయ కారం వేపుడు మీకోసం రెడీ.